వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల మండల స్థాయి సమీక్ష సమావేశంలో రసాబస. కడియం శ్రీహరి కావ్య సమక్షంలోనే కార్యకర్తల తోపులాట. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి. అధికారులకు భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆదేశం. ములుగు జిల్లాలో తాగునీటి కొరత, ఖాళీ బిందెలతో ముకునూరుపాలెం వాసుల ఆందోళన. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ కూలీల ఆందోళన. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్. అల్లాదయతో మైనార్టీలందరికీ మంచి జరగాలి. రంజాన్ ముస్లింలకు అత్యంత ప్రధానమైన పండుగన్న హరీష్ రావు. జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో జరిగిన వరంగల్ పార్లమెంట్ ఎన్నికల మండల స్థాయి సమీక్ష సమావేశం రసబసగా మారింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కావ్య సమక్షంలోనే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. లింగాల ఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి మరికొందరు కార్యకర్తలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలను చించివేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి వాగ్వివాదానికి దిగారు. దీంతో చేరికలు పూర్తి కాకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కడియం కావ్య కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యలో మహిళలు ప్రోత్సాహంగా ఉండాలని మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశానన్నారు. 2006వ సంవత్సరంలో జేఎన్టీయూ కాలేజ్ ఏర్పరచుకున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూతురు కవిత తలుచుకుంటే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయం కాదన్నారు. వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణం నిజామాబాద్ అన్నారు. అక్కడ మహిళా డిగ్రీ కళాశాల లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రం. నిజామాబాద్ ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదంటుంది. మనము జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉంటాం. ఇవాళ కాదైనా ఇవాళ జగిత్యాల జిల్లా జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉండంగా ఏదైతుందో ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకతను గుర్తించి ఆడబిడ్డలకు విద్య పట్ల ప్రోత్సాహం కల్పించాలని భావన తలపుతో ఏదైతుందో ఆనాడు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లో సాంకేతిక విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల లేదు. రియల్ షాకింగ్ గా చెప్పంటూ నేను ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అంతా పెద్ద జిల్లా. మనం జగిత్యాల ఏదైతుందో 2006లో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. 2006లో చెప్పంటూ నేను నిజామాబాద్ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఏదైతుందో. రంజాన్ పర్వదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని గద్దబొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలయబలయ తీసుకుని రాష్ట్రంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్ష అనంతరం రంజాన్ పండుగ మైనార్టీలకు అత్యంత ప్రధానమైన పండుగని చెప్పారు. అల్లాదయతో మైనార్టీలందరికీ మంచి జరగాలని కోరుకున్నారు. రోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయి చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఈ రోజు జరిగే రంజాన్ పండగ
శ్రీకాకుళం జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అతిపెద్ద చారిత్రాత్మక నేపథ్యం కలిగిన మసీదుల్లో జామియా మసీదు ఒకటని కొనియాడారు. నర్సన్నపేట, పాతపట్నం మండలాల్లో ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. మత సామరస్యానికి ప్రతీక ఈద్ ముబారక్ అని మంత్రి తెలిపారు. 2 రోజులు పవిత్రమైనటువంటి దీక్షలు చేసుకుని ఈరోజు ఈ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసుకుని ఒక చోట కలిసినటువంటి ముస్లిం సోదరులందరినీ అభినందించుకుంటూ, పలకరించుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా గడపడం జరుగుతోంది. రంజాన్ పవిత్ర దీక్షలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకే కాకుండా ఈ సందర్భంగా భారతీయులందరికీ అల్లా తాలూగా ఆశీస్సులు ఉండాలని, మనందరి జీవితాలు మరింత సంతోషంగా సాగడానికి వారి తల దీవెనలు అందుతూ ఉండాలని కోరుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముస్లిం సోదరులందరూ ఈ పండుగ ముగింపు వేడుక కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడవాలని, మీ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున, స్థానిక ప్రతినిధిగా నా తరఫున, స్నేహితులైనటువంటి, శ్రేయోభిలాషులైనటువంటి ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. 2 రోజులు పవిత్రమైనటువంటి దీక్షలు చేసుకుని ఈరోజు హైదరాబాద్ సనత్ నగర్లోని రంజాన్ సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్లో జరిగిన ఈ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరుల్ని ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రార్థనలకు ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. నెల్లూరు జిల్లాలోని బారా షాహీద్ దర్గాలో ముస్లిం సోదరులతో కలిసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. దర్గా వద్ద విజయసాయిరెడ్డికి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులతో రంజాన్ పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ని అల్లా కరుణామయుడు, దయార్ద్ర హృదయుడు అయినటువంటి అల్లా మహమ్మద్ ప్రవక్తకి అందించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో రమ్ద్ అనేటటువంటి అరబు పదానికి అర్థం జ్వలించేది, వేడి పుట్టించేది అన్నటువంటి అర్థంతో రంజాన్ అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటిది. ఈ యొక్క శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు వర్గీయులు టీడీపీ ఇన్ఛార్జ్ తోట రామలక్ష్మి ఇంటి వద్ద ఆందోళన దిగారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ మంత్రి రామరాజుకు కేటాయించాలని పట్టణంలో ర్యాలీ నిర్వహించి సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. న్యాయం జరగాలని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో సమావేశమైన సీతారామలక్ష్మి తమ డిమాండ్లను అధినేత చంద్రబాబుకు వివరిస్తానని హామీ ఇచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ రంగనాథస్వామి కళ్యాణ మండపంలో పెద్దముడియం మండలాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ హయాంలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. ఒక సాగునీటి ప్రాజెక్టు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలి నిర్వసిత రైతులకు 24 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత. అల్లూరు జిల్లాలో విపక్ష కూటమి సభ్యులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా రంపచోడవరంలో భారీ ర్యాలీ నిర్వహించారు అరకు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత. ర్యాలీలో భారీగా కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా బాపనమ్మ తల్లి ఆలయం వద్ద అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషిదేవితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో అసెంబ్లీ అభ్యర్థిగా అంగన్వాడీ టీచర్కు అవకాశం ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, తనను కూటమిని గెలిపిస్తే ఏజెన్సీ ప్రజలకు ఎనలేని సేవలు చేస్తామని హామీ ఇచ్చారు గీత. ఈరోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం అలాగే గంగవరం అడ్డదిగలు కూడా ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూసారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్ గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈ రోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలా మంది యువతను పక్కదో పట్టిస్తూ ఈ మధ్యన ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చిత్తూరు జిల్లా పలమనేరులో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 30 రోజులు నిష్ఠతో ఉపవాస దీక్షలు చేపట్టి మంచి మనసుతో ఆ అల్లాను ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ఉండాలని అన్నారు. అల్లా దయ మనందరం ఈ పండుగను హిందూ ముస్లిం సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, జిల్లా నాయకుడు సందీప్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మహాత్మా జ్యోతి బాపులే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని గోడం నగేష్ అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేశారన్నారు. దేశం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. లీడ్ తీసుకొస్తాం, భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు తీసుకొస్తాం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో కావాలి, నరేంద్ర మోడీ గారే ప్రధానిగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పేద వర్గాల్ని కేంద్ర బిందువుగా చేసుకుని గత 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్నటువంటి ప్రధాని మోడీ గారే కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. అదే మాదిరిగా జైనూరుకు సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ శివశంకర్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫ్రంట్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు జ్యోతిరావు పూలే అహర్నిశలు కృషి చేశారని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ముందుంచిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి జూన్ మాసంలోనే ఈరోజు లీక్ అవుతుంది. జూన్ మాసంలోనే మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి కులగణ మీద మరి వాళ్ళకు జూన్లో మే తర్వాత వస్తే ఎలక్షన్ల మీద అవగాహన లేకపోతే మరి కాలయాపనలో చేయడం కోసం బీసీలను ఓట్లకే వాడుకోవడం కోసమే ఇలా వాడుకుంటున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే మరి బీసీలు ఓట్లకే అధికారానికి దూరం అనే విషయాన్ని కూడా కళ్ళ ముందు నవ్వుపడుతుంది. మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో వాళ్ళ పార్టీ అభ్యర్థుల్లో కేవలం కూడా ఇద్దరే అభ్యర్థులకు కూడా అవకాశం వచ్చే పరిస్థితి పడుతుంది. అంటే ఓట్లకేమో బీసీలు కావాలి, మరి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ప్రియాంక ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్ని పంచాయతీలలో ఏర్పాటు చేశామని, జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ ఆన్లైన్ చేయాలని అధికారులకు సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే ముందు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. ఒకవైపు ఎండలు దంచి కొట్టడంతో బోరుబావులలో నీరు అడుగంటిపోయి నీళ్లు అందక వరి పంట పొలాలు ఎండిపోతుంటే, మరోవైపు అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వర్షానికి పంటలు నేలపాలయ్యాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేనికలాన్, చిట్యాల, కరడ్పల్లి, ఎర్రపహాడ్, బ్రహ్మాజివాడి, గాంధారి మండలాలలో గుర్జల్, కోనాయిపల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో వడగండ్ల వర్షానికి వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలకు పంటలు నాశనమయ్యాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. ములుగు జిల్లా ముకునూరుపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నామని, వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం, వెంకటాపురం రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లకు నీరు రాక నీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. నీటి కోసం కూలి పనులు మానుకుని ఇంటి వద్ద ఉండి నీరు తెచ్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి తమను ఆదుకోవాలని కోరారు. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ కూలీల ఆందోళన బాటపట్టారు. గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్లో ఉన్న కూలి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అదోని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 500 మంది బాధితులు పాండవగల్లు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అలాగే వారంలో 6 రోజులు ఉపాధి హామీ పని కల్పించాలని కోరారు. వెంటనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక గంట పాటు రోడ్డుపై నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. మరి పని చేస్తామని అడిగితే కూడా గవర్నమెంట్ పని చేపించుకోవడానికి సిద్ధంగా లేదు. మా యొక్క భూములకు కూడా మీరు అందరూ కూడా సహకరించాలని మరి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి కాబట్టి అదేవిధంగా నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో ఏకే ట్రేడర్స్ ధాన్యం నిలువ చేస్తున్న గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ నెల 1వ తేదీన గోదాం దగ్ధమైంది. మంటలు చల్లారిన తర్వాత గోదాంలో పూర్తిగా కాలిపోయి సజీవ దహనమైన ఓ పురుషుడి మృతదేహం లభ్యమైంది. ఏకే ట్రేడర్స్ యజమాని వడ్ల ఫారూక్ బాషా మంటల్లో సజీవ దహనమయ్యాడని కుటుంబ సభ్యులు రోధించారు. ఫారూక్ బాషా కాకినాడలో పాములపాడుకు చెందిన కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా చూసి పలకరించే ప్రయత్నం చేయగా పారిపోయాడని వారు తెలిపారు. పాములపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలిమిల్ల గ్రామంలో ప్రతాప్ అనే వ్యక్తి కుటుంబం జీవిస్తుంది. ప్రతాప్ మతిస్థిమితం లేకుండా తిరిగేవాడు. ప్రతాప్ను గోదాం వద్దకు తీసుకువచ్చి మద్యంలో విషపూరిత గుళికలు కలిపి తాగించి గోదాంకు నిప్పండించి ఫారూక్ అదృశ్యమయ్యాడని ప్రతాప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫారూక్ బాషా అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోయాడని, అప్పుల బారి నుంచి బయటపడేందుకే సజీవ దహనం నాటకానికి తెరలేపాడని ప్రతాప్ కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బహుజనుల కోసం జ్యోతిరావు పూలే ఎంతో శ్రమించారని నరసింహ యాదవ్ తెలిపారు. మహిళల విద్య కోసం ఎంతో కృషి చేసిన గొప్ప పోరాట యోధుడు పూలే అని ఆయన కొనియాడారు. నీళ్ళకైనా కానీ
ఒక బీసీగా మేము చర్యలు తీసుకున్నాక మొట్టమొదటి ప్రోగ్రాం చేస్తున్నాం. జ్యోతిరావు పూలే గారి ఆశయం ఆయన ఆదర్శంగా తీసుకొని మేము ఎన్నో కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాం. నేను ఒక బీసీ నాయకుడిగా బీసీలకు అందరినీ ఐకమత్యం చేసి ముంగడి తీసుకెళ్ళి మంచి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని అన్వారీ మసీదులో రంజాన్ సందర్భంగా ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అజ్జుమూరు గ్రామం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. పేద వర్గాలకు అండగా నిలబడతామని కలవపూడి శివ హామీనిచ్చారు. మంచినీటి వసతి, కరెంట్, డ్రైనేజీ, రోడ్డు వంటి సదుపాయాలు అభివృద్ధి చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కలవపూడి శివ ప్రజలను కోరారు. ذنوبنا يا رب العالمين واجعل لي مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బెంగళూరు రోడ్డు ఈద్గా మైదానంలో పవిత్ర రంజాన్ ప్రార్థనలు చేశారు ముస్లిం సోదరులు. జామియా మసీదు నుంచి ఇమాం ఆధ్వర్యంలో జమాత్ ప్రదర్శనలు జరిపారు. అనంతరం భక్తి శ్రద్ధల నడుమ సామూహిక ప్రార్థనలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని గీతాంజలి సినిమా బృందం దర్శించుకుంది. ఉదయం వీఐపీ విరామ సమయంలో అంజలి, శ్రీనివాసరెడ్డి, శివ, కోన వెంకట్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. గీతాంజలి సినిమా మళ్ళీ రిలీజ్ అయిందని, సినిమా బాగుందని, అందుకోసమే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చామని తెలిపారు. ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేసి సినిమా అని హీరోయిన్ అంజలి తెలిపారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది, మూవీ రిలీజ్ అయింది. చాలా మంచి టాక్ వస్తుంది అండ్ బాగుంది అని అందరూ అంటున్నారు, హిట్ అని అంటున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు తిరుపతిలో దర్శనం చేసుకొని బ్లెస్సింగ్స్ సీక్ చేద్దామని వచ్చాం అండ్ చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ వస్తుంది అండ్ నివిన్ పోలీతో ఒక మూవీ వస్తుంది, ఇట్స్ ఇన్ ఆగస్ట్. ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇది వాటి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.